ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π/2 విభాగ సమాకలనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటాం కదా అది. సో దిస్ ఇస్ గివెన్ యాజ్ చూడండి ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ ఎక్స్ ఫ్రమ్ 0 to π/2 అండ్ డిఎక్స్. నేను చెప్పుకున్నాం కదా విభాగ సమాకలనం అని ఇటువంటి యూడివి మెథడ్ అనమాట. మొదటి దానికి డెరివేటివ్ ఎక్స్కి చూడండి మొదటిది యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ ఇంటూ ఇది యు కదా యు, దీనికి ఇంటిగ్రేషన్ ఇది డివి, ఇది యు ఇది డివి. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ యు, దీనికి ఇంటిగ్రేషన్ డివి కదా, డివికి ఇంటిగ్రేషన్ చేస్తే వి వస్తుంది. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ కాస్ ఎక్స్, మళ్ళా మైనస్ ఈసారి మొదటి దానికి డెరివేటివ్ ఎక్స్కి ఎంత డెరివేటివ్ 1. ఇదిగో దీనికి ఇంటిగ్రేషన్ మైనస్ ఓకే, కాస్ ఎక్స్కి ఎంత అండి మైనస్, కాస్ ఎక్స్కి ఎంత సైన్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి దీనికి డెరివేటివ్ వేయాలి, ఇంకా 1కి డెరివేటివ్ ఏముంటుంది ఉండదు కదండి, ఇంకా అక్కర్లే ఇక్కడ ఆపేసాం. సో దీని ఆన్సర్ ఏంటయ్యా అంటే ఇది ఒకసారి రాస్తున్న పోనీ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, దట్ ఈజ్ ఫ్రమ్ 0 to π/2. వాల్యూస్ పెట్టామనుకోండి π/2 పెడితే 0 అయిపోద్ది, ఎందుకని కాస్ π/2 0 కదా, అందుకని 0 అయిపోద్ది. ఇది సైన్ π/2 1, ఇది 0 + 1 1 మైనస్ 0 పెట్టామనుకోండి ఇది 0 అయిపోద్ది, నేను ఎక్స్ ఉంది కదా, ఇది సైన్ 0 ఎట్లాగో 0గా 0 అయిపోద్ది. సో 1 - 0 అండి, యువర్ ఆన్సర్ ఇస్ 1. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి సమబాహు త్రిభుజం యొక్క బాహ్య కోణానికి ఏదైనా ఒక అంతరాభిముఖ కోణానికి నిష్పత్తి ఎంత? మనకి తెలుసు సమబాహు త్రిభుజ బాహ్య కోణం ఎంత 120. ఏ కోణమైనా 60 కదా, ఈ లేకపోతే ఏం డయాగ్రమ్ ఈ మక్కర. బాహ్య కోణం సమబాహు త్రిభుజానికి మనకి తెలుసు, కానీ ఇదిగోండి ఇది దిస్ ఇస్ సమబాహు త్రిభుజం అండి, ఇలా ఉంటుంది. ఇది 60 కదా, ఇది 60, ఇది కూడా 60. ఇదిగో ఈ బాహ్య కోణం ఎంత ఉంటుంది, ఇది 120. ఎందుకని రెండు కలిపి 180 ఉండాలి కదా, 60 కాబట్టి 120. సో ఈ బాహ్య కోణమేమో 120, ఏదో ఒక అంతరాభిముఖ కోణం అన్నీ 60 60, అది 60. సో కొట్టేస్తే 60 టేబుల్ 2 times అండ్ 1 time. సో అది ఆ నిష్పత్తి 2:1. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒక దత్తాంశము యొక్క ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాల ఖండన బిందువు ఇచ్చాడు, దాన్ని మధ్యగతం కనుక్కోమన్నాడు. ఆ రెండిటి ఖండన బిందువు మధ్యగతమేగా మనకు తెలుసు. ఆ రెండిటి ఖండన బిందువు ఊరికే డయాగ్రామ్ వేస్తాండి, అక్కర్లేదు. ఇలా ఇదిగో ఒకటేమో ఇలా ఉంటుంది, ఇదే మధ్యగతం. అయితే మధ్యగతం ఎంతనిచ్చాడు వాడు ఏమండి, ఒకటి 15.5 అండ్ 7.5 అది. అయితే దాని యొక్క మధ్యగతం ఎంత, ఈ ఖండన బిందువు ఇచ్చాడు. మధ్యగతం అంటే ఈ ఖండన బిందువులో మనం ఏది తీసుకోవాలి, ఎక్స్ నిరూపకం తీసుకోవాలండి. ఇది దిస్ ఈజ్. సో మధ్యగతం ఎంత అండి, అంతేగాని ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని ఆలోచించగల కారణం ఏం లేదు. ఇది కదా మధ్యగతం, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 15.5 అని అర్థం. ఓకే, రైట్, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి త్రిభుజము ఏబీసీలో డిఈ ప్యారలల్ టు బీసీ అంట. డయాగ్రాము మనకి వదిలేసాడండి, వాడు ఏమి ఇవ్వలేదు. ఇదిగోండి ఏబీసీ త్రిభుజం అండి, ఇలా ఉంది. దిస్ ఇస్ ఏ బి అండ్ సి. డిఈ ఇదిగోండి, ఇది డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇది మనకేంటి, మన ఈ సిద్ధాంతం ఉంది కదా, తేల్స్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఓకే అండి, ఓకే, ఆ తేల్స్ సిద్ధాంతం ప్రకారం మనకు తెలుసు. ఇది ఇచ్చాడు కొలతలు చూడండి, ఏడీ ఇచ్చాడు. ఎంత ఏడీ ఇచ్చింది ఎంత అండి చూడండి, 2.3. ఏడీ ఈజ్ ఈక్వల్ టు 2.3. దిస్ ఇస్ 2.3 సెంటీమీటర్లు. అలాగే బీడీ ఇచ్చాడు, ఏడీ అంటే ఇక్కడ నుంచి బీడీ, దిస్ ఇస్ అది ఎంత ఇచ్చాడు 6.9. అలాగే ఇంకోటి ఏమని ఇచ్చాడండి, ఈసీ ఇచ్చాడు. ఇదిగోండి ఈసీ అంటే ఇది ఇచ్చాడు, ఎంత 4.5. అప్పుడు ఏఈ ఎంత అన్నాడు. ఇంకేముంది లెక్క, మనం ఏం చేయక్కర్లా, వెరీ సింపుల్. ఇదిగో దీనికి 3 రెట్లు ఇది
2.23ని 3 23 కదా, అలాగే దీనికి 3 రెట్లు ఇది ఉంటుంది. అంటే ఇది 45 కాబట్టి అదే 4.5 కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, 1.5 ఉంటే 3 15 45. సో దిస్ ఈస్ ఎంతండి, సింప్లీ 1.5 సెంటీమీటర్స్ అంతే. ఓకే చూడండి, ఆసన్న భుజాలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు 65 చదరపు సెంటీమీటర్లు. అయితే బీడీ ఇచ్చాడు, బీడీ ఈజ్ ఈక్వల్ 13. బీడీ అంటే ఏంటి, దాని కర్ణం కదా ఏబిసిడికి. ఏసీ అడిగాడు, రెండో కర్ణం అడిగాడు అంతే. డయాగ్రామ్ కూడా ఏం అక్కర్లే, జాగ్రత్తగా చూసుకోండి. ఆసన్న భుజాలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం అంటే ఆసన్న భుజాలు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజం ఏంటండి, రాంబస్. అది క్లియర్గా రాంబస్. దీని వైశాల్యం ఇచ్చాడు. రాంబస్ వైశాల్యం సూత్రం ఏంటి, ½ d1 d2 దట్ ఈస్ 65 అని ఇచ్చాడండి, అంతే కదా. అయితే దీంట్లో వాడు ఏ కొలత ఇచ్చాడు, బీడీ ఇచ్చాడు. ఏబిసిడిలో బీడీ అంటే కర్ణమే కదా, ఒక కర్ణం ఇచ్చాడు. ఏసీ అడిగాడు, ఏసీ అంటే రెండో కర్ణం అడిగాడు అంతే. ఇదిగోండి, ½ ఇంటూ d1 అంటే 13 ఇచ్చాడు, 13 ఇంటూ రెండోది కనుక్కోవాలి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. అయిపోయింది. ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 65. 13 65 ఎన్ని సార్లు, 5 సార్లు. ఇటు వచ్చేస్తే ఆ డి అంటే రెండవ కర్ణం అంటే ఏసీ ఎంత, 10 సెంటీమీటర్లు, 10 cm అంతే. చూడండి క్వశ్చన్ చూసుకోండి. ఏసీ భూమిగా గల విషమబాహు త్రిభుజంలో ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత, 6 సెంటీమీటర్లు. అలాగే ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అండి, √3 సెంటీమీటర్లు. యాంగిల్ బిఏసి ఎంత, 60 డిగ్రీలు. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత, ఊరికే డయాగ్రామ్ వేసుకున్నాం. ఇదిగోండి, ఏసీ భూమిగా ఉందంట ఇలా, దిస్ ఇస్ ఏ అండ్ సి, దిస్ ఇస్ బి. అయితే దీంట్లో ఈ త్రిభుజంలో ఏసీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 6. అలాగే ఇంకోటి ఏబి ఇచ్చాడు ఎంత అండి, √3. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు, బిఏసి. ఇదిగోండి బిఏసి అంటే ఈ కోణమే కదా, అదెంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. ఆ త్రిభుజ వైశాల్యం ఎంత మనకు తెలుసు కదండి. 2 భుజాలు మధ్యలో కోణం ఇస్తే త్రిభుజ వైశాల్యం ½ ఏబి సైన్ సి, గుర్తుందా మీకు, ½ ఏబి సైన్ సి. ఈ 2 భుజాలు, సి అంటే ఈ రెండింటికి మధ్యలో కోణం, అది చూసుకోండి, ఈ రెండింటికి మధ్యలో కోణం. సో ఓకే వేసేస్తున్నా, ½ ఇంటూ ఏ అంటే 6, బి అంటే √3. ఓకే, అలాగే మరి సైన్ సి, సైన్ 60, సైన్ సి అంటే సైన్ 60 కదా, సైన్ 60 అంటే ఎంత అండి, √3/2, √3/2 అయిపోయింది. ఇంకా ఈ 2 దీంట్లో 3 టైమ్స్ అండి. చూడండి, √3 ఇంటూ √3 3 ఇంటూ 3 9, 9/2 అంటే 4.5 చదరపు సెంటీమీటర్లు, 4.5 చదరపు సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి, లంబ అతిపరావలయం యొక్క ఉత్కేంద్రత, ఎసెంట్రిసిటీ. మనకు తెలుసుగా లంబ అతిపరావలయం యొక్క డెఫినేషనే అది. దాని డెఫినేషన్ ఏంటి, ఉత్కేంద్రత ఎంత ఉండాలి దానికి, అది √2 ఉంటే దాన్ని లంబ అతిపరావలయం అంటాం. దీని ఫార్మాట్ కూడా తెలుసు, ఊరికే గుర్తు చేస్తున్నా. ఇదండి, x² - y² సమ్ ఏదో k. దాని లేదు, ఇలా కూడా ఉండొచ్చు, xy = c. ఇది అంతే, ఇది ఈ రెండు కూడా లంబ అతిపరావలయం యొక్క రూపాలండి. అంటే దీన్ని 45 degrees భ్రమణం చేస్తే ఇది వచ్చేస్తుంది, దాన్ని చేస్తే ఇది వస్తుంది. అందుకని దాని గురించి రెండు ఒకటేనండి. అందుకని దీని యొక్క ఉత్కేంద్రత ఎంత అంటే √2. ఓకే, సో ఓకే అండి. క్యూబ్ రూట్స్ మీద ఇచ్చాడు చూడండి, చిన్నదే, ఇది కూడా ఏం లేదు. క్యూబ్ రూట్ 13.824. ఫస్ట్ ఏంటయ్యా అంటే ప్లస్ క్యూబ్ రూట్ 15.625 మైనస్ క్యూబ్ రూట్ 17.576. సరే, దీని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదండి. అడిగి క్యూబ్ అంటే కింద ఆన్సర్స్ కూడా మనకు చక్కగా అన్నీ ఎండింగే ఇచ్చాడు. అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది అంటే నాన్ ఎండింగ్ కాదు కాబట్టి చక్కగా డైరెక్ట్గా ఆన్సర్ వేసేసుకోవచ్చు. చూడండి, 4 వచ్చింది అనుకోండి చివర, దాని యొక్క ఘనమూలములు ఎంత ఉంటుంది, 4 అంతే కదా. ఘనమూలములు 4, ఎందుకని 4³ 64 కదండి, అందుకని. రైట్, 13 అంటే దేని యొక్క ఘనమూలము లోపు ఉంది,
13 అంటే 3 క్యూబ్ అంటే 27 దాటి వెళ్ళిపోతాం. అంటే 2 క్యూబ్ అంటే 8 కదా, అంటే 2 పైన 3 మధ్యలో ఉంది, అంటే దిస్ ఇస్ 2.4 అని పాయింట్ ఉంది కదా. మరి ఎందుకని పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఘనమూలంలో పాయింట్ తర్వాత 1 అంకె ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ 4 అంటే 4 క్యూబ్ అంటే 4 చివర. అలాగే ఇక్కడ 13 ఉందంటే ఇక్కడ ఎంత 2.4 అంతే కదా. 2 క్యూబ్ అంటే 8, మరి అదే 3 క్యూబ్ అంటే 27 దాటి వెళ్ళిపోతాం. రైట్, ఇన్ ద సేమ్ వే. ప్లస్ ఇక్కడ చూడండి 5 ఉంది కదా, నో డౌట్ 5 పాయింట్ పెడదాంలేండి తర్వాత. ఇక్కడ చూడండి ఇదంతా 3 క్యూబ్ అంటే ఇక్కడ దాటి వెళ్ళిపోతాం, అంటే 2 క్యూబ్ 8, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 కాబట్టి ఇక్కడ కూడా 2.5 అయిపోయింది. ఇక్కడ కొంత మైనస్, ఇక్కడ కూడా అంతే 6 అనుకో, చివరి ఎంత ఉన్నట్టు 6ఏ కదా, ఎందుకంటే 6 క్యూబ్ 6 6 6 216. సో రైట్ సైడ్ ఇక్కడ అంది 17 అంటే 2 క్యూబ్కి 3 క్యూబ్కి మధ్యన, అంటే 2.6. ఇది 24 25 కలిపితే 49, దాంట్లోంచి 26 పోతే 23. సో యువర్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, మనకి ఏమి ఇచ్చాడంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ 5కి, ఇదిగోండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ 5 అనే దానికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది కారణాంకం అంట, లేదా అది భాగించేస్తుంది. అప్పుడు ఏబీల విలువలు ఎంత అన్నాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే దీన్ని ఫ్యాక్టర్స్ కట్టామనుకోండి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, అంటే దీనికి ఇది ఫ్యాక్టర్ అయితే ఈ రెండు కూడా ఫ్యాక్టర్సే కదా. అయితే మనకి తెలుసు ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్ అయిందనుకోండి, దీంట్లో గుణకాల మొత్తం అంటే ఎక్స్ మైనస్ 1 కానీ కారణాంకం అయితే ఈ గుణకాల మొత్తం ఎంత 0 అవ్వాలి. అంటే ఏ ప్లస్ బి మైనస్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 0. అంటే ఏ ప్లస్ బి ఎంత 5. సో రెండోది వేసుకోవక్కర, కావాలని చేయొచ్చు కానీ అక్కర్లే. ఇక్కడ చూసుకోండి ఆప్షన్స్లో ఏబీలు రెండు కలిపితే ఎంత రావాలి 5 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో 5 1 ఇచ్చాడు, 5 1 కలిపితే 6 కదా. సెకండ్ ఆప్షన్లో 5 0 5, ఓకే, దట్ ఈజ్ ఓకే. థర్డ్ ఆప్షన్లో -5 0 అంటే -5, అది కూడా తప్పే. ఫోర్త్ ఆప్షన్లో -5 + 1 ఇచ్చాడు, అంటే -4, అది కూడా తప్పే కదా. సో ఇచ్చిన వాటిలో మనకి సరిపోయేది ఓన్లీ ఇది ఒకటే, 5 0 మాత్రమే సరిపోద్ది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడండి 1 నుంచి 70 వరకు సంఖ్యలు ఉన్నాయంటండి. అంటే ఇలా 1 2 3 అలా అప్ టు ఎక్కడి వరకు అండి 70 వరకు. అయితే వీటిలో 1ల స్థానంలో 1 or 9, 1 కానీ 9 కానీ ఉండే వాటి యొక్క శాతం ఉండేవి ఎంత శాతం అన్నాడు. 1ల స్థానంలో 1 or 9 ఉండేవి ఎన్ని ఉంటాయి చూడండి. మొత్తం 70లో 10 వరకు అనుకోండి 2 ఉంటాయి, 1 and 9. మరి అదే 10 నుంచి 20 వరకు మళ్ళీ అంతే కదా, 11 and 19 2 ఉంటాయి. అంటే ప్రతి 1 నుంచి 10 వరకు ప్రతి దాంట్లో ఆ 10లో 2 ఉంటాయి. మొత్తం 7 10లు కదా 70లో, అంటే 7 2 ఉంటాయండి. 7 2 ఎంత 14. ఇది ఎంత శాతము అన్నాడు. ఇదిగోండి 14 దేంట్లో మొత్తం ఎన్ని నెంబర్లు 70 ఇంటూ 100. 14 దీంట్లో 5 సార్లు 5 దీంట్లో 20. సో ఆ నంబర్లు ఎంత అండి 20%. ఓకే, నోట్ చేస్తాం.